మొదటి కొరింథీ 6వ అధ్యాయము 19 వచనం 20 వచనం 2 వచనాలు చదువుకుందాం. చివరి వచనాలు. చదువు ఒకటి గట్టిగా చదువు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. గట్టిగా చప్పట్లు కొట్టి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. అర్థమైందా? ఇది మన దేహం. మీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడినది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? హల్లెలూయా. మీరు మీ సొత్తు కారు. హల్లెలూయా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడేవారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. హల్లెలూయా. చూడండి చక్కని మాటలు. చూడండి, మన యొక్క దేహము దేవుడట మనకి ఇచ్చిందట. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మకు మనం ఏమై ఉన్నామట? దేవుడు మనకు ఒక దేహం ఇచ్చిండు. అందులో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలని, మనతో ఉండాలని, నివాసం చేయాలని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. మీరు ఎదిగరా? మీరు చూడండి, మీరు మీ సొత్తు కారు. కింద చూస్తే విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహము దేవుని వల్ల చూడండి, మీ దేహము దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడు మనకు ఇది ఇచ్చిండు, ఇచ్చిన దేహం ఇచ్చిండు. దేవుడు మనకు దేహమునిచ్చి అందులో జీవాత్మను ఉంది. మొదట మనకు దేవుడు అవాదము చూస్తే ఒక మట్టి బొమ్మగా తయారు చేసి అందులో ఒక జీవాత్మను వదిలాడు. దేని బిడ్డలారా, ఎందుకు? దేవుడు మనలో నివసించాలని, మనతో ఉండాలని, ఎల్లప్పుడూ మనలో ఉండాలని దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. హల్లెలూయా. మనమట మీరు మీ సొత్తు కాదు, మనమట మన సొత్తు కాదు. ఇది నా జీవితం, ఇది నాది, నా ఇష్టానుసారంగా నా జీవితం, నా ఇష్టం, నేను ఏదన్నా చేసుకుంటా. చాలాసార్లు మనం అంటా ఉంటాం కదా, నా ఇష్టం నువ్వు చెప్పటం. హల్లెలూయా. మనం చాలాసార్లు ఏమంటా ఉంటాం, నువ్వు నాకు చెప్పుకోలేడు, నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం. హల్లెలూయా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు. మనమందరమాట విలువ పెట్టి కొనబడిన వారమాట. మనం చాలాసార్లు అనుకుంటాం ఇది నాది అనుకుంటాం, కానీ దేవుడు నీకు ఇచ్చింది, అది గిఫ్ట్గా ఇచ్చింది. హల్లెలూయా. ఎందుకు ఇచ్చింది తెలుసా? నీకు ఒక దేహం ఇచ్చి అందులో జీవాత్మను పెట్టి ఎందుకు ఇచ్చింది అసలు? ప్రభువా, ఎందుకు అయ్యా నాకు ఒక శరీరము, నాకు ఒక దేహం ఇచ్చి నాలో జీవాత్మను ఊది నన్ను ఈ యొక్క భూమి మీద ఒక మనిషిగా సృష్టించేందుకు కారణమైంది. ఒక మానవుడిగా నన్ను నిర్మించేందుకు దేవుడు ఒక కారణం ఉంది. అలా దేవుడు ఊరికేనే నన్ను సృజించలేడు. ఒక వ్యక్తిని ఒక వస్తువు తయారు చేసినప్పుడు దాని ఏదో పనికి ఉపయోగపడుతుంది. ఒక మనుషుడు మనం ఏదైనా వస్తువు తయారు చేసినప్పుడు ఏదో ఇది ఉపయోగపడుతుంది, మనం దాన్ని తయారు చేస్తాం. దేవుడు కూడా మనల్ని ఊరికైనా చేయలేదు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఆశ ఉంది. మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక, ఒక ఆశ కలిగి ఉన్నాడు. అందుగురించి మనకు ఒక దేహం ఇచ్చి ఆ దేహంలో ఒక జీవాత్మ వచ్చి మనం మాట్లాడుతున్నాం. మనం అనుకుంటాం ఇది నాది అనుకుంటాం. ఎప్పుడు కూడా అనుకోదు, ఇది దేవుడు ఇచ్చిన దేహము. హల్లెలూయా.